ఈ గుడిలో జరిగే వింత ప్రపంచంలో మరెక్కడా ఉండదు. పూజారి తలుపులు తెరవకముందే ఇక్కడ అమ్మవారికి హారతి మరియు నైవేద్యము పూర్తవుతాయి. అదే మా శారదాదేవి ఆలయం. ఈ ఆలయ చరిత్ర 11వ శతాబ్దానికి చెందినది. ఆ కాలంలో ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఆలా మరియు ఉదాల్ వారు పృథ్వీరాజ్ చౌహాన్తో యుద్ధంలో పాల్గొన్నారు. ఆ భీకర యుద్ధంలో ఉదాల్ వీరమరణం పొందాడు. దీంతో కోపంలో ఉన్న ఆలా మా శారదాదేవి ముందు ఒక ఘోర ప్రతిజ్ఞ చేశాడు, పృథ్వీరాజ్ తలను బలి ఇస్తాను అని. చివరికి యుద్ధంలో గెలిచిన ఆలా పృథ్వీరాజ్ తలను సమర్పించబోతున్నప్పుడు అప్పుడే దేవి ప్రత్యక్షమై ఒక పరీక్ష పెట్టింది. పృథ్వీరాజ్ తల కాదు, నీ తల బలి ఇవ్వమని అడిగింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆలా తన తలను నరికి దేవి పాదాల వద్ద ఉంచాడు. ఆ భక్తిని చూసి దేవి సంతోషించి అతనికి మళ్ళీ ప్రాణం పోసింది మరియు 2 వరాలు ఇచ్చింది, అమరత్వం మరియు ప్రతిరోజు మొదటి పూజ చేసే హక్కు. అందుకే ఇప్పటికీ పూజారి రాకముందే ఆలయంలో పూజ పూర్తి అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఆలా అప్పటికే అక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉంటాడు. మధ్యప్రదేశ్లోని త్రికూట పర్వతాలపై ఉన్న మైహార్ శారదాదేవి ఆలయం ఇది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.